వ్రతమునకు ఒక కథ ఉంటుంది. ఆ కథ కల్పమునందు అంతర్భాగం. ఒక్కొక్కసారి ఆ కథా విశేషాన్ని ముందుగా చదువుకుంటే తప్ప అసలు వ్రతాన్ని సక్రమంగా చేయడం సాధ్యం కాదు. నేను మీతో ఒక ఉదాహరణ మనవి చేయాలి అంటే, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతము అని ఒక వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు అసలు ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలి అనేటటువంటి కల్పం ముందు ఒకసారి చదువుకుంటే వ్రతం చేసేటప్పుడు సాధ్యమైనన్ని దోషాల్ని పరిహరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్న వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథని ముందు చదువుకుంటే అందులో కల్పం తెలుస్తుంది. కల్పము అంటే అది చేయవలసినటువంటి విధానము. ఆ